హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, శ్రావణ మాసం వచ్చేస్తుంది. అందరూ ఇంటిని శుభ్రం చేసేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటితో పాటు పూజ గది కూడా శుభ్రం చేస్తుంది. పూజ గదిలో ముందుగా అత్యంత కష్టమైన పని ఏంటంటే వెండి, ఇత్తడి, రాగి సామాన్లు క్లీన్ చేసుకోవడం. వాటిని మామూలుగా శుభ్రం చేయాలంటే తెల్లబడవు. ఇవి క్లీన్ చేయడానికి ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ రేట్లోనే ఉంటాయి. ప్రతిసారి బయట నుండి ప్రోడక్ట్ కొని క్లీన్ చేయాలంటే కష్టం. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా ఎలా శుభ్రం చేయాలో చూపిస్తాను రండి. ముందుగా పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని, బేకింగ్ పౌడర్ కొంచెం, సాల్ట్ కొంచెం వేసుకుని 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇప్పుడు ఈ గిన్నెలో ఈ ఇత్తడి సామాన్లన్నీ కూడా వేసుకోవాలి. అలా వేడికి 2 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా ముంచి ఇలా తీయగానే కలర్ చేంజ్ అయిపోతుంది తెలుసా. చూడండి, వెంటనే మారిపోతుంది. మనం అసలు గట్టిగా స్క్రబ్బర్ పెట్టి తోమి తెల్లగా చేయనవసరం లేదు. ఇలా ముంచి ఇలా తీయగానే కలర్ చేంజ్ అయిపోతుంది. మనం జస్ట్ పిండితో తోముకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో మనకి ఇరుగ్గా ఉంది కాబట్టి ఇందులో మనం ఇలా తీసి ముంచడానికి అవ్వట్లేదు కాబట్టి ఒక పెద్ద బేసిన్లో ఇవన్నీ వేసేసుకుందాం. వెండి విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు, దేవుడివి ఉంటాయి కదా, అవి మాత్రం మీరు ఈ మరిగే నీళ్ళల్లోని ఇంకా వేడి నీళ్ళల్లో మాత్రం వేయకండి. ఎందుకంటే మరి దేవుడిని అలాగ వేడి నీళ్ళలో వేయలేం కదా. అవి కొంచెం ఈ నీళ్ళు చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు అప్లై చేసేసి పిండి సోప్తో తోమేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తోముకోవాలంటే కొంచెం గోధుమ పిండి, విమ్ బార్ ఉంటుంది కదా, అది కలిపి తోమేస్తున్నాను నేను. లిక్విడ్ అయినా కలిపి వేసుకోవచ్చు. నేనైతే విమ్ బార్తో క్లీన్ చేస్తున్నాను. కొంచెం గోధుమ పిండి, విమ్ బార్, అంతే. సింపుల్గా క్లీన్ అయిపోతుంది. అసలు గట్టిగా రబ్ కూడా చేయనవసరం లేదు. ఇలా మామూలుగా నార్మల్గా ఇలా అంటే క్లీన్ అయిపోతుంది. ఎంత ఈజీగా అయిపోతుందో చూసారా ఫ్రెండ్స్. ఎంత మంచి టిప్ చెప్పాను కదా మీకు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంత మంచి టిప్ని షేర్ చేయకుండా ఉంటారా? షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎంత తెల్లగా వచ్చేసిందో. మెరిసిపోతున్నాయి కొత్త వాటిలా కదా. అంత ఈజీగా మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఖచ్చితంగా 1 గంట 2 గంటల టైం అయినా పట్టేసేది నార్మల్గా అయితే. కానీ ఇది మీకు ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి. ఒక 5 మినిట్స్లో మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం కూడా కొంచెం నీళ్లు వాడిన తర్వాత మనం క్లాత్తో తుడిచేసుకోవాలన్నమాట. చూడండి, విగ్రహాలకి చెప్పాను కదా వేడి పెట్టకూడదని. ఇలా కొంచెం లిక్విడ్లో పెట్టి చల్లారిన తర్వాత లిక్విడ్లో పెట్టి ఇలాగా తోమేసుకోవడమే. సోపు పిండి పెట్టేసి ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో, ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. కొత్త విగ్రహంలా మెరిసిపోతుంది కదా. ఈ ఈజీ టిప్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నన్ను మీరు మెచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఇత్తడి విగ్రహాలు క్లీన్ చేశాను కదా, ఇప్పుడు వెండివి అన్నమాట. ఇవి కూడా క్లీన్ చేసేసుకొని ఇలా ఆరిన తర్వాత క్లాత్ తుడుచుకోవాలి. ఇదిగో వెండివి కూడా ఎంత క్లీన్ అయిపోయిందో చూసారా. ఇవి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి. నాకు ఎంత తక్కువ టైంలో అయిపోయిందంటే ఒక 15 మినిట్స్లో మొత్తం ఇవన్నీ క్లియర్ అయిపోయింది. ఈ చింతపండు లిక్విడ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనం వేస్ట్ చేయనవసరం లేదు. ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ మంత్ అంతా కూడా వాడుకోవచ్చు.
అన్నీ ఆరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా పొడి క్లాత్తో ఇలా తుడుచుకోవాలి. ఇలా అన్నీ తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడే నేను సర్దేసుకుంటాను. నాకు రేపు గురువారం అన్నమాట, అందుకోసం ముందే సర్దేసుకుంటాను. కుంకుమ బొట్లు మాత్రం పొద్దున్న పూజకు ముందు పెట్టుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, నా క్లీనింగ్ అయిపోయింది. ఇది చూస్తుంటే అమ్మయ్య అనిపిస్తుంది నాకైతే. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో? ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి, ఇంకా షేర్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు పార్వతి వైబ్స్.